హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ రవి అలంక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ చాలా స్పెషల్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఎపిసోడ్ 9 లో అసలు ఏం జరిగింది, టాస్క్స్ ఎలా సాగాయి, జడ్జెస్ రియాక్షన్స్ ఏంటి అనే రివ్యూతో పాటు బయట సోషల్ మీడియాలో భయంకరంగా నడుస్తున్న కళ్యాణ్ పడాల అండ్ అమన్ కాంట్రవర్సీ వెనుక ఉన్న ఓపెన్ సీక్రెట్స్ ఏంటి, అసలు చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్ లో ఏం జరిగింది, ఇష్యూ ఏమైంది, వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఓటింగ్ రిజల్ట్స్ అండ్ ట్రెండ్స్ లో ఎవరు టాప్ లో ఉన్నారు, బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి వెళ్లే గోల్డెన్ ఆపర్చునిటీ ఎవరికి ఉంది, ఎవరు తమ చేజేతుల ఛాన్స్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు అనే ప్రతి ఒక్క పాయింట్ ని లైన్ బై లైన్ చాలా డీటెయిల్డ్ గా అనలైజ్ చేసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. డెమాన్ పవన్ గ్రాండ్ ఎంట్రీ, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడమే హోస్ట్ శ్రీముఖి గారు అగ్ని పరీక్ష ద్వారా వజ్రంలా మెరిసి టాస్క్స్ అన్నిటినీ ఇరగదీసిన డెమాన్ పవన్ అంటూ ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. డెమాన్ పవన్ స్టేజ్ మీదకు రాగానే హోస్ట్ శ్రీముఖి గారితో పాటు జడ్జెస్ అభిజిత్, బిందు మాధవిల కళ్ళల్లో కనిపించిన ఆనందం చూసారా? అచ్చం ఒక తండ్రికి తన కొడుకు పెద్ద సక్సెస్ సాధించినప్పుడు కలిగే పుత్రోత్సాహంలా అనిపించింది. డెమాన్ పవన్ జర్నీ అండ్ రియాలిటీ. డెమాన్ పవన్ అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు పెద్దగా స్క్రీన్ స్పేస్ రాలేదు, అంతగా ప్రూవ్ చేసుకోలేదు. కానీ మెయిన్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాక ఒక తోపులా ఆడి అందరినీ ఇంప్రెస్ చేశాడు. రీసెంట్ గా అతని లైఫ్ లో జరిగిన పర్సనల్ ట్రాజడీ వల్ల కూడా అందరికీ అతనిపై తెలియని ఒక కన్సర్న్, అఫెక్షన్ ఏర్పడింది. అభిజిత్ జెన్యూన్ రియాక్షన్. అభిజిత్ సాధారణంగా అంతగా ఇంప్రెసివ్ గా ఉండరు. అలాంటి వ్యక్తి స్టేజ్ పైకి వెళ్లి డెమాన్ ని టైట్ హక్ చేసుకోవడం, ఐ మిస్డ్ యు మ్యాన్ అని చెప్పడం డెమాన్ సంపాదించుకున్న జెన్యూన్ గుడ్ విల్ ని చూపిస్తుంది. హ్యాండ్ స్టాండ్ ఛాలెంజ్, ఆర్కే వర్సెస్ డెమాన్ పవన్. అయితే ఆర్కే తన ఆడిషన్ రోజు నేను ఈ హ్యాండ్ స్టాండ్ నేర్చుకోవడానికి 1 year కష్టపడ్డాను మేడం అని చాలా ప్రౌడ్ గా చేసి చూపించాడు. అయితే ఈ రోజు ఆర్కే, డెమాన్ ఇద్దరిని ఒకేసారి హ్యాండ్ స్టాండ్ చేయమంటే ఆర్కే ఒక చోట నిలబడి కష్టపడుతుంటే డెమాన్ మాత్రం ముందుకు వెళ్లి డాన్స్ చేసి వెనక్కి వచ్చి సింగిల్ హ్యాండ్ తో ఆడుతూ పాడుతూ చేసి పడేశాడు. అభిజిత్, శ్రీముఖి షాక్ అయ్యి నీలాంటోడు ఇంకొకడు ఉండడ్రా బాబు అని అప్రిషియేట్ చేశారు. సృష్టి అండ్ డెమాన్ పవన్ డాన్స్. ఈ మూమెంట్ హౌస్ లో ఉన్న అమ్మాయిల్లో ఎవరితో డాన్స్ చేయాలని అడిగితే డెమాన్ పవన్ సృష్టిని పిలిచాడు. రీసెంట్ గా బ్రేకప్ అయిందని బాధపడుతున్న సృష్టికి మిమ్మల్ని లవ్ చేయని వాళ్ళని వదిలేయండి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అని మోటివేషన్ గా మాట్లాడాడు. ఎవరెవరో నాకెదురైనా సాంగ్ కి చేసిన రొమాంటిక్ డాన్స్ చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. ఇప్పుడు టాస్క్స్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంది? టాస్క్ 1, ఇది పజిల్ టాస్క్. సృష్టి వర్సెస్ ఆర్కే. ఇది ఎల్ఈడి స్క్రీన్ మీద 30 సెకండ్స్ పాటు 20 రకాల డిఫరెంట్ షేప్స్ అండ్ కలర్స్ చూపిస్తారు. తర్వాత 5 ఛాన్సెస్ లో బోర్డ్ దగ్గరకు వెళ్లి ఆ షేప్స్ ని వరుసగా అరేంజ్ చేయాలి. అయితే పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఇది నిజానికి చాలా ఈజీ టాస్క్. ప్రశాంతంగా 10 నుండి 13 షేప్స్ ని టార్గెట్ చేస్తే ఈజీగా గెలవచ్చు. కానీ ఆర్కే విపరీతమైన టెన్షన్ పడి కలర్స్ చూసి షేప్స్ మర్చిపోయి కేవలం 4 మాత్రమే పెట్టాడు. సృష్టి 10 పెట్టి గెలిచింది. అయితే గెలిచిన బ్లైండ్ కార్డ్ ని జడ్జ్ నవదీప్ కి ఇచ్చింది. టాస్క్ నెంబర్ 2, మెజర్మెంట్ టాస్క్. భాగి వర్సెస్ ప్రియా రమేష్. అయితే ఈ టాస్క్ ని కండక్ట్ చేయడానికి 5 బ్రాండ్ దివ్య నిఖిత వచ్చి హూ ఈజ్ అన్డిజర్వింగ్ ఇన్ అగ్ని పరీక్ష అని నామినేట్ చేయమంది. అయితే శాలిని అపూర్వాని నామినేట్ చేసింది. బయటకు కాన్ఫిడెంట్ అంటావు గాని లోపల భయపడుతున్నావు అనే విషయంలో తను నామినేట్ చేసింది. ఝాన్సీ హేమంత్ ని నామినేట్ చేసింది. బాగి గాయత్రిని నామినేట్ చేసింది. పర్ఫార్మెన్స్ అండ్ ఫుటేజ్ తక్కువగా ఉంది అని తను నామినేట్ చేసింది. ఇంకా ప్రియా రమేష్ అపూర్వాని నామినేట్ చేస్తూ సంచాలక్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యావు, హెయిర్ కట్ టాస్క్ లో వెనకడుగు వేశావు అని సాలిడ్ పాయింట్స్ చెప్పింది. అయితే ఈ టాస్క్ ఎగ్జిక్యూషన్ లో దివ్య నిఖిత ఇద్దరిని సెలెక్ట్ చేసి మెజర్మెంట్ టాస్క్ పెట్టింది. వివిధ రకాల ఆబ్జెక్ట్ సైజులు చేతులతో మెజర్ చేసి అడ్డంకులు దాటుకొని వెళ్లి స్కేల్ దగ్గర యాక్యురేట్ గా చెప్పాలి.
ఇద్దరు చాలా సిల్లీగా ఆడారు. కానీ చివరకు భాగి కరెక్ట్ గా చెప్పి పవర్ కార్డ్ గెలుచుకొని హోస్ట్ శ్రీముఖి గారికి ఇచ్చింది. థర్డ్ టాస్క్ వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ సపోర్ట్ థ్రెడ్ టాస్క్. ఇది శాలిని వర్సెస్ ఝాన్సీ జరిగింది. హరీష్ స్టేజ్ మీదకు రాగానే మీరు నా గుండు చూశారు, నా గుండెను చూశారు, స్వర్గం నుంచి బయటకు వెళ్లి మళ్ళీ స్వర్గానికి వచ్చా అంటూ బిగ్ బాస్ పై తనకున్న జెన్యూన్ రెస్పెక్ట్ ని చూపించాడు. అయితే టాస్క్ విషయానికి వస్తే శాలిని ఝాన్సీలలో హౌస్ మేట్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారో రెడ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ కట్టాలి అనే టాస్క్ జరిగింది. క్రిస్ట్ అండ్ రోహిత్స్ ఆనెస్టీ. ఝాన్సీ 7 థ్రెడ్స్ తో గెలిచి హెడ్ స్టార్ట్ కార్డ్ సంపాదించింది. అయితే రోహిత్ మాట్లాడుతూ ఝాన్సీ నాకు చివర్లో వచ్చి థ్రెడ్ కట్టింది, నాకు కోపం వచ్చి తీసేద్దాం అనుకున్నా, కానీ ఈ లోపల బజర్ మోగిపోయింది అని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఝాన్సీకి బయట 7 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఉంది. అయితే తను రైతు అని సింపతి ఉంది. అలాంటి కంటెస్టెంట్ కి అగైనెస్ట్ గా మాట్లాడితే నెగటివ్ అవుతామని తెలిసిన రోహిత్ ముఖం మీద నిజం మాట్లాడటం అతని జెన్యూన్ క్యారెక్టర్ ని నిర్దేశిస్తుంది. వైట్ గోల్డ్ స్పాన్సర్ టాలెంట్ టాస్క్. ఇది వచ్చి 4th టాస్క్. స్పాన్సర్ టాస్క్ లో అమన్ డైలాగ్ చెప్పగా దీపక్ డాన్స్ చేశాడు. అయితే సృష్టి ఝాన్సీ పాటలు పాడారు. ఝాన్సీ తన సింగింగ్ టాలెంట్ తో వైట్ గోల్డ్ గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంది. ఆర్జే చరణ్ హైలైట్ మూమెంట్ అండ్ అపూర్వ ఆర్గ్యుమెంట్స్. ఈ ఎపిసోడ్ లో అత్యంత ఇంపాక్ట్ఫుల్ మూమెంట్ అంటే ఆర్జే చరణ్ మాట్లాడిన 10 సెకండ్ పాయింట్స్. అపూర్వ ఆర్గ్యుమెంట్. ప్రియా గారు సంచాలక్ ఇష్యూ గురించి అడిగినప్పుడు అపూర్వ తనను తాను డిఫెండ్ చేసుకుంటూ నేను ఎప్పుడు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో ఉండటానికే ఇష్టపడతాను, అందుకే ఎగ్జిట్ అండ్ స్టే టాస్క్ లో ఉండటానికి ఐ చూస్ టు బి దేర్ అని బిల్డప్ ఇచ్చింది. చరణ్ సాలిడ్ కౌంటర్. చరణ్ వెంటనే లేచి ఏంటండి అపూర్వ గారు, నిన్న ఇదే డైలాగ్, ఈ రోజు ఇదే డైలాగ్, మీరు టాస్క్లు ఆడకుండా వెనుకడుగు వేస్తుంటే మిగతా కంటెండర్స్ అందరూ కలిసి నిన్ను ఎగ్జిట్ అండ్ స్టే టాస్క్ లోకి తోశారు, అలాంటిది ఐ చూస్ టు బి దేర్ అని క్రెడిట్ ఎలా తీసుకుంటారు అని సూటిగా ప్రశ్నించాడు. చరణ్ ఇంపాక్ట్. అపూర్వ లాంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటేటివ్ పర్సన్ కూడా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలేలా చేశాడు చరణ్. 10 సెకండ్స్ స్క్రీన్ స్పేస్ దొరికినా దాన్ని 100% ఇంపాక్ట్ఫుల్ గా వాడుకోవడంలో చరణ్ సక్సెస్ అయ్యాడు. కళ్యాణ్ పడాలా అండ్ అమన్ కాంట్రవర్సీ. మై క్లియర్ టేక్. పిఆర్ అండ్ సోషల్ మీడియా సింక్. కళ్యాణ్ పడాలా అఫీషియల్ అకౌంట్ నుండి అమన్ ఆర్మీ అనే ఫ్యాన్ పేజ్ ని ఫాలో చేయడం బయటకు వచ్చింది. అంతకు ముందు ఎపిసోడ్ లో వీళ్ళిద్దరూ ఒకరినొకరు తెలియనట్లుగా ప్రవర్తించారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్, సోహెల్ తో ఉన్న కనెక్షన్స్ బయటకు వచ్చాయి. కళ్యాణ్ పిఆర్ టీం వల్ల జరిగిందా లేక కళ్యాణ్ స్వయంగా చేశాడా అనే క్లారిటీ లేదు. కానీ ఇలాంటి డ్రామాలు కళ్యాణ్ ఇమేజ్ కి చాలా నెగటివ్ అవుతాయి. ఇక చిరంజీవి గారి ఈవెంట్ లో కళ్యాణ్ అతను అని మాట్లాడటంపై తమన్నా సింహాద్రితో సహా చాలా మంది విమర్శించారు. అయితే శ్రీకాకుళం విజయనగరం సైడ్ పెద్దవాళ్లను గౌరవంగా పిలిచేటప్పుడు కూడా అతను అనే పదం వాడటం ఒక స్లాంగ్. అతను చిరంజీవి గారిని కావాలని తక్కువ చేయలేదు. కాకపోతే అంత పెద్ద స్టేజ్ పై మాట్లాడేటప్పుడు భయం, టెన్షన్ వలన సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. డీటెయిల్డ్ ఓటింగ్ ట్రెండ్స్ అండ్ బిగ్ బాస్ సీజన్ 10 ఛాన్సెస్ ప్రస్తుతం ఉన్న ఇన్సైడర్స్ ఇన్ఫో. సోషల్ మీడియా రీచ్ అండ్ పెర్ఫార్మెన్స్ ని బట్టి ఓటింగ్ అనాలిసిస్. నా అనాలిసిస్ ప్రకారం బాయ్స్ నుండి అమన్, చరణ్, రోహిత్, గర్ల్స్ నుండి రాజకుమారి, శాలిని, ఝాన్సీ ఆర్ అపూర్వ యాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ ప్రకారం ఈ ఎపిసోడ్ లో ఎవరి గేమ్ బాగుంది? బిగ్ బాస్ సీజన్ 10 హౌస్ లోకి వెళ్లాల్సిన ఆ 6 మంది కంటెండర్స్ ఎవరు అనేది కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని రివ్యూస్ తో, అనాలిసిస్ తో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. కీప్ వాచింగ్ అరుణ రవి అలంక. బాయ్.